అళ్ళు చేతులు కడుక్కోండి, నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను. లేదు లేదు, ముందు ఏం చేసావో చెప్పు. మాటలు మాత్రమే నావి, కథనం అత్త ఇది. ఇదిగో అమ్మా, ఆ కథనం ఏమిటి? ఈ రోజు రామకృష్ణ పండితుడు నా చేతుల్లోంచి తప్పించుకోలేడు. తను నన్ను మోసం చేస్తాడా? నన్ను మోసం చేస్తాడా? ఇప్పుడు నేను తనని వదిలిపెట్టాను. అమ్మా, మీరిక్కడేం చేస్తున్నారు? తమరి బాగోగులు తెలుసుకోవడానికి వచ్చాను. నా బాగోగులు బాగానే ఉన్నాయి. ఆ మధ్య మీ మెదడుకి దెబ్బ తగలడం మూలంగా మానసిక సమతుల్యత చెడిపోయిందని విన్నాను. నాకా? లేదు లేదు లేదు. అయితే ఇప్పుడు చెడిపోతుంది, ఎందుకంటే నేను కర్రతో కొట్టబోతున్నాను. అంతగా నేనేం చేశాను? నేనేం చేశానని నన్నే అడుగుతున్నావా? నువ్వు రామాను పదే పదే ఎందుకు బెదిరిస్తున్నావు? చూడమ్మా, తప్పించుకోవడానికి నేను రామకృష్ణకి అవకాశం ఇచ్చాను, కానీ ఆయన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నేనేమీ చేయలేను. నేను మహారాజుల వారికి నిజం చెప్పక తప్పదు. రామకృష్ణను ఇప్పుడు మరణశిక్ష నుంచి ఎవ్వరూ కాపాడలేరు. అలాగే నీ మనసుకి ఏదనిపిస్తే అదే చెయ్యి, కానీ గుర్తు పెట్టుకో, నీది కూడా ఒక రహస్యం ఉంది. అది మహారాజుకి తెలిసి తీరాల్సిందే. నాదా రహస్యమా? నేను మహారాజు పేరుతో ఎప్పుడు ఎవ్వరికి ఎలాంటి అబద్ధపు సందేశం రాయలేదు. సందేశం కాదు గురువర్య, మీరు మొత్తం పత్రికనే రాసేశారు. మొత్తం విజయనగరానికి మహారాజు గారికి తెలియకుండా. పత్రిక? అవును, పత్రిక. ఎలాంటి పత్రిక? సౌదామిని దేవి, రాజగురువు, మహాపండితుడు, మహాజ్ఞాని, పూజ్యనీయులైన తాతాచార్యులు ఒక నర్తకితోనా? చీ 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 చీ. మహారాజుకి ఒకవేళ ఇది తెలిసిందంటే ఆలోచించండి, మీ గతం ఏమవుతుందో. అత్తయ్య, నాకేమనిపిస్తుందంటే మహారాజు ఈయనకు మరణశిక్ష మాత్రం వెయ్యలేడు, కానీ దేశ బహిష్కరణ తప్పకుండా చేస్తాడు. దేశ బహిష్కరణ ఆలోచించండి గురువర్యా. ముసలితనంలో ఎక్కడెక్కడని ఎదురు దెబ్బలు తింటారు. తమరి నిర్వాకం తెలిసిపోయిన తర్వాత ఏ రాజ్యం కూడా మిమ్మల్ని తమ రాజ్యంలో ఉండనివ్వరు. అర్థమైపోయింది, అర్థమైపోయిందమ్మా. నాకు మొత్తం అర్థమైపోయింది. మీరు కూర్చోండి, కూర్చోండి. మనం కూర్చొని మాట్లాడదాం. కూర్చొని మాట్లాడదాం. కూర్చోండి. కింద కూర్చో. నేను కింద? లేదు లేదు. భయపడిపోకు. ఎవరైతే నా శరణు కోరారో వాళ్ళ నావ తీరం దాటే తీరుతుంది. నిజం చెప్పారత్తయ్య, తీసుకోండి. కూర్చోండి కూర్చోండి, కంగారు పడకండి. చూడండమ్మా, నేనేం చెప్తున్నానంటే, పరమేశ్వర, మీరు ఈ విధంగా నేల మీద ఎందుకు కూర్చున్నారు స్వామి? అది మీరు వెళ్ళండి వరుణమాల, మీరు లోపలికి వెళ్ళండి. అదేంటంటే నేను అమ్మకి వివరిస్తున్నాను, వ్యక్తి ఎంత గొప్పవాడైనా సరే తను గర్వపడటం మంచిది కాదు అని. మీరు నిజంగానే గొప్పవారు స్వామి. అమ్మ శారదా, మీరిద్దరూ ఎలా ఉన్నారు? మేం బానే ఉన్నాం. నేను ఇప్పుడే మీ ఇద్దరి కోసం జలపానీయాలు తీసుకొస్తాను. అమ్మా, దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి నేను వినదలుచుకోవడం లేదు. నాది ఒకటే నియమం, ఒక చేత్తో ఇవ్వు, అలాగే రెండో చేత్తో తీసుకో. నువ్వు రామ రహస్యాన్ని దాచిపెట్టుంచు, అలాగే నేను నీ రహస్యాన్ని దాచిపెట్టుంచుతాను. ఒకవేళ రామ రహస్యం బయటపడిందంటే నేను నీ రహస్యాన్ని కూడా బయట పెడతాను. అర్థమైందా? అర్థమైందమ్మా.
అమ్మా ధన్యవాదాలు శారదా ధన్యవాదాలు రండి, రండి. మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరిద్దరూ నన్ను కాపాడేశారు. నేనిలా చిన్నప్పటి నుంచి చేస్తూ వస్తున్నాను. అవునవునవునవును. మీకోసం నేను భోజనం తీసుకొస్తాను. అలాగే. అమ్మా మీరిలా చేస్తారని అనుకోలేదు. ఎలా చేస్తారనుకోలేదు. ఇదే మీరు నా గురించి అలాగే గురువర్యుల గురించి పనికిమాలిన పుకార్లు పుట్టిస్తున్నారు. గురువు ఇంకా శిష్యుల బంధం కూతురు అలాగే తండ్రితో సమానమైంది. మీరు చెప్పింది నిజమే సౌదామిని దేవి. మీరు నాతోనే పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారా? ఒకవేళ ఇది మహారాజుకు తెలిసిపోయిందంటే రామకృష్ణతో పాటు మీకు కూడా శిక్ష పడుతుందమ్మా. వద్దు వద్దు, చాలు. ఇప్పుడు నేను మీ కర్రకు భయపడిపోతాననుకోకండి. మీరేమన్నారమ్మా? నేను రామకృష్ణ పండితుడి రహస్యాన్ని దాచిపెడితే మీరు నా రహస్యాన్ని దాచిపెడతారా? నిజానికి సాక్ష్యం కావాలి కదమ్మా. నా రహస్యం నిజమై ఉండి కూడా నిజం కాదు. ఎందుకంటే నా రహస్యాన్ని రుజువు చేయటానికి మీ దగ్గర ఎలాంటి సాక్ష్యమూ లేదు. కానీ రామకృష్ణ పండితుడి రహస్యానికి సాక్ష్యం స్వయంగా ఒరిస్సా నుంచి నడిచి విజయనగరం వచ్చింది. గురువర్య ఇక మీరు అనుమతిస్తే నేను వెళ్ళనా? అలాగే సౌదామిని దేవి, ఎప్పుడూ సంతోషంగా ఉండు. అన్నట్టు శారదాదేవి, మీ ఇంటికి అతిథి వచ్చాడు. ఏవైనా జలపానీయాలు ఏర్పాటు చేయండి. అన్నట్టు అమ్మా, మీరైతే చాలా మంచి ఎత్తునే వేశారు. దురదృష్టం కొద్దీ అది సఫలం కాలేదు. హ. ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దాం తమరి ఈ కొడుకుని? గురుదేవా నేను చెప్పేది వినండి. వద్దు, నేనేమీ వినదలుచుకోవడం లేదు. నేను మీకు ఒక అవకాశం ఇచ్చాను, కానీ ఆ అవకాశాన్ని మీరు పోగొట్టుకున్నారు. ఇవ్వండి. సరే సరే, కానీ ముందు నా పథకం మొత్తం వినండి. ఆ తర్వాత మహారాజు గారికి నిజం చెప్పాలో వద్దో నిర్ణయించుకోండి. చెప్పు. చూడండి, మహారాజు గారు ఏం చెప్పారు? నాటకంలో అందరికీ అవకాశం ఉండాలన్నారు కదా. అయితే నేను మహారాజు గారి ఆజ్ఞ ప్రకారం నాటకాన్ని 3 ఖండాలుగా విభజించాను. ఇప్పుడు 3 ఖండాల్లో వేర్వేరు నలుడు అలాగే వేర్వేరు దమయంతులు ఉంటారు. నాటకం ప్రకారం నలుడు ఇంకా దమయంతిల మొదటి పరిచయం దమయంతి స్వయంవరంలోనే జరుగుతుంది. ఒకవేళ మహారాజు గారు అలాగే రాకుమారి జగన్మోహిని గారు అదే దృశ్యంలో అభినయిస్తేనే లాభం ఉంటుంది. ఎందుకంటే మిగతా కథలో వాళ్ళిద్దరూ ఒకరినొకరు తలుచుకుంటూ తమ తమ రాజ్యాల్లోనే ఉంటారు కదా. మహారాజు గారికి నిజం తెలిసి నాకు మరణశిక్ష విధిస్తారు. దీపావళి ఉత్సవాన్ని స్తంభింపజేస్తారు. విజయనగర దీపావళి అంధకారంలోనే జరగాలని మీరు కోరుకుంటున్నారా? మీరు విజయనగరానికి రాజగురువు కదా. అలాంటప్పుడు ఈ రాజ్యం విషయంలో మీకు కర్తవ్యం ఉంటుంది కదా. అవును, అది కూడా నిజమే. మరి మీరు కేవలం నా మరణశిక్ష గురించి ఆలోచిస్తున్నారు ఎందుకని? నాకు తెలిసి రాకుమారికి ప్రేమ సందేశం రాసినందుకు శిక్షగా మహారాజు గారు నన్ను కొన్ని రోజుల పాటు విధుల నుంచి బహిష్కరిస్తారేమో, లేదా దేశ బహిష్కరణ చేస్తారేమో. కానీ రాకుమారిని మళ్లీ రాజ్యానికి రప్పించడం
మహారాజ్ గారు అలాగే రాకుమారి మధ్య దగ్గరదనం పెరగడానికి బీజం వేయడం, అలాగే మహారాణులిద్దరి మనసుల్లో మహారాజ్ గారి మీద అనుమానాన్ని సృష్టించడం, ఇలాంటి పనులన్నింటికీ మహారాజ్ గారు నాకు తప్పకుండా మరణశిక్ష వేస్తారుగా. ఆలోచించండి గురుదేవా, ఆలోచించండి. లాభం కలిగే బేరమే ఇది. సరే రామకృష్ణ పండితుడా, అలాగే జరగాలి. అన్నట్టు గుర్తుపెట్టుకో, ఒకవేళ నువ్వు మళ్ళీ నా మీద ఏదైనా తెలివితేటలు చూపించావో ఈసారి నేను హెచ్చరిక చేయను, నేరుగా వెళ్లి మహారాజుకు విషయమంతా చెప్పేస్తాను. ఏంటిది రామా, నువ్వు గురువరుల వల నుంచి తప్పించుకోవడానికి బదులు చిక్కుకుపోతూనే ఉన్నావు. ఏం చెయ్యాలమ్మా, నా దగ్గర మరో మార్గం ఏమీ లేదు. ఇప్పుడేం చేద్దాం? గురువరులు మిమ్మల్ని వదిలిపెట్టేలా లేడు. గురుదేవుల సంగతి నేను తర్వాత చూసుకుంటాను. అన్నిటికంటే ముందు మరో సమస్య ఉంది, దాన్ని పరిష్కరించాలి. మరో సమస్య? అవును, నీ తమ్ముడు గోవింద్. నాకు తన విషయంలోనే ఆందోళనగా ఉంది. వేదిక మీదకి వెళ్ళిన తర్వాత ఏం గందరగోళం చేస్తాడో ఏమిటో. లామా, నువ్వేం ఆందోళన పడకు, నల్లుడి పాత్ర నేను వేస్తాను. పూరి అనుకుంటున్నావా నువ్వు వేపడానికి? సరిగ్గా మాట్లాడలేవు గాని నాటకం అంట. లామా, నువ్వు నన్ను అవమానిస్తున్నావు. చూడు గుండప్ప, మహారాజ్ గారు ఎదురుగా పత్రాల్లో గోవిందు పేరే వచ్చింది. అందుకని నెలుడు పాత్ర తనే వెయ్యాలి. సరేనా, బాధపడకు, తన్నే వేయని. ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. కానీ ఇదిగో శారదాదేవి, ఇంతకీ తమరి మూర్ఖుడు ఎక్కడా? ఏ మామిడికాయ అనంత? అది కావాలి. హ? కానీ అనంత, ఇందాక నువ్వు వేరే మామిడికాయ కావాలన్నావు కదా. గోవింద్, వేరే మామిడికాయ ఎక్కడుంది? చెట్టు మీద ఒక్కటే మామిడికాయ ఉంది కదా, చూడు. హ? క్షమించు అనంత, ముందుగా నేను 2 కళ్ళతో చూశాను కదా, అందుకే నాకు 2 మామిడికాయలు కనిపించాయి. ఇప్పుడు ఒక కన్ను మూసేసి చూస్తాను. ఆ. ఆ, ఇప్పుడు ఒకటే మామిడికాయ కనిపిస్తుంది. మరి చూడు, గురి చూసుకొట్టు. పండిత రామకృష్ణ, ఇక నిన్నెవ్వరూ కాపాడలేరు. నీ పరిస్థితి ఎలా తయారు చేస్తానంటే విజయనగరం మొత్తం చూస్తూ ఉండాలంతే. ఇక నేను అందరికీ నిన్ను ఉదాహరణగా చూపిస్తాను. పండిత రామకృష్ణ, నీ మీద ఎవరు ఎటువైపు నుంచి దాడి చేశారో కూడా నీకు అర్థమే కాదు. అలా దాడి చేస్తాను. విశ్రామం. దాడి చేసింది ఎవరు? ఈశ్వర, నాకేమనిపిస్తుందంటే రాయి ఎవరికో తగిలిందనిపిస్తుంది. పద, ఇక్కడ నుంచి పారిపోదాం. ఆ, పద. అమ్మా, అబ్బా. ఆదేశించటంలో నా వల్ల ఎలాంటి పొరపాటు జరగలేదు కదా. దుష్టులారా, మూర్ఖులారా, మీ యజమాని మీద చేయెత్తుతారా? ఉద్యోగం నుంచి తీసేస్తాను. నేను ఈ మూర్ఖపు యోధుల మీద ఆధారపడి ఉండకూడదు. వీళ్ళ వల్ల కష్టపడిందంతా మట్టి పాలవుతుందేమో. నేను మరో పథకాన్ని అమల్లో పెట్టి తీరాలి. మరో పథకాన్ని. అన్నింటికంటే నా ప్రత్యేక జల్ జలా ప్రయోగం. జల్ జలా ఇంకా ఈ యోధులు కలిస్తే ప్రమాదకరమైన ఆయుధం అవుతారు. దాని నుంచి పండిత రామకృష్ణ ఎవ్వరూ కాపాడలేరు.
ప్రణామాలు మంత్రివర్య. ప్రణామాలు. ఈ ఈ అదిగో మీరిద్దరూ రావడం మంచిదైంది. పండిత రామకృష్ణ, మీరు మమ్మల్ని ఇద్దరిని ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? నాటకాన్ని అభ్యాసం చేయడానికి. నాటకమా? అది మేమా? లేదు. మీ ఇద్దరి కోసం నా నాటకంలో ప్రత్యేకమైన పాత్రలున్నాయండి. పండిత రామకృష్ణ, మీరు మమ్మల్ని పాయసం పాత్రలుగా మార్చండి, మేము ప్రశాంతంగా మూల పడుంటాం. కానీ ఇంతకు మించి అభినయం మా వల్ల కాదు. అన్నట్టు రామకృష్ణ గారు, నాకు అసలు అభినయించడం రాదు. నేను బయలుదేరుతాను, నాకు సెలవు ఇవ్వండి. ఆగండి. మహారాజు గారు ఆజ్ఞాపించారు దర్బారులో సభ్యులందరికీ నాటకంలో అవకాశం లభించి తీరాలని. మీరు మహారాజు గారి ఆజ్ఞను ఉల్లంఘిస్తారా? ఎవరు? మేమా? లేదు. పదండి. బావగారు, నీ మొహంలో ఏదో కళ తప్పినట్టు అనిపిస్తోంది. ఏం వెదవ పని చేసి వస్తున్నావు? ఏం లేదు బావగారు. ఇంతసేపటి నుంచి ఎక్కడున్నావు? అది అడవిలో ఏం జరిగింది? అసలు నువ్వు అడవిలోకి ఎందుకు వెళ్ళావు? ఏం లేదు బావగారు, ఏం లేదు. ముందు నువ్వు నాతో పద, నలుడి పాత్ర వెయ్యాలి. మీరిద్దరు కూడా రండి. ఈ నల్లుడు ఎవరు బాబుగారు? మొత్తం తెలిసిపోతుందిరా. అనంత కూడా ఈ నాటకంలో అభినయం చేస్తుందా? అవును. తను రాలేదుగా, నేను తను తీసుకురానా? వద్దు, ముందు నువ్వు అభ్యాసం చెయ్యి, తను తర్వాత అభ్యాసం చేస్తుంది. ఎందుకు? ఎందుకంటే గురుదేవులు అలాగే ఆజ్ఞాపించారు. గురువర్యులు ఎందుకు ఆజ్ఞాపించారు? గోవిందు, ప్రశ్నలు అడగడం ఆపే, నేను ముందే కంగారుగా ఉన్నాను. పద. దృష్టి గోచరం. అనుకరణం. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది, చాలా బాగుంది. పండిత రామకృష్ణ, దీపావళి రాత్రి అన్నింటికంటే పెద్ద అమావాస్య రాత్రి అవుతుంది. కానీ ఈ రాత్రిలో పండిత రామకృష్ణ తమరి శరీరం కారడం వల్ల అమావాస్య రాత్రి వెలిగిపోతుంది. మహారాణి గారు, దీపావళి శుభ సందర్భంగా ఈ రోజు నేను నలదమయంతి నాటకంలో విజయనగరం మొత్తం ఎదురుగా మహారాజు మీద నాకున్న ప్రేమను ప్రదర్శించబోతున్నాను. తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు చూద్దాం. ఎందుకంటే భగవంతుడు కూడా ఎవరు సాహసం చేస్తారో వాళ్ళకే సహాయం చేస్తాడు. తల్లి, నాకు శక్తినివ్వు. వరుణమాల,
అబ్బా వర్ణమాల, పూజ కొంచెం తొందరగా పూర్తి చేయి. నేను నలదమయంతి నాటకం చూడడానికి వెళ్ళాలి. గురుగారు మీరెందుకింత ఆందోళన చెందుతున్నారు? గురుమాతని కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకుని బట్టి. అయినా దమయంతి కూడా అంటే తమ చెల్లెలు గారు అనంతలక్ష్మి గారు కూడా ఇక్కడే ఉన్నారు కదా. దమయంతి వెళ్ళనంత వరకు నాటకం ప్రారంభం కాదు కదా. గురుగారు ఎలాగో మనం అక్కడికి వెళ్ళి హల్వా పూరీలను ప్రసాద రూపంలో తినాలి కదా. కొంచెం ఓపిక ఉండండి గురుగారు. అరే మూర్ఖులారా, ఈ రోజు నా బద్ధ శత్రువు రామకృష్ణ పండితుడు అన్ని రకాలుగా చిత్తు కాబోతున్నాడురా. ఎలా గురుగారు? నీకు అర్థం కాదులే. ఆ ఈశ్వరుడు తెలివి పంచుతున్నప్పుడు అక్కడ కూడా మీరు ఈ హల్వా పూరీలే తింటూ ఉన్నారు. చూడండి, నాటక వేదిక మీద రాజకుమారి జగన్మోహినికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల మీదున్న ప్రేమ మొత్తం విజయనగరం ఎదురుగా ప్రదర్శితమవుతుంది. దాంతో ఒరిస్సా నరేషుడు కోపోద్రిక్తుడై తన సైన్యంతో వచ్చి విజయనగరం మీద దాడి చేస్తాడు. గురువుగారు మీరేమనుకుంటున్నారు? తెలివైన ఆ రామకృష్ణ పండితుడు స్వయంగా తన కాళ్ళనే గొడ్డలతో నరుక్కుంటాడా ఏంటి? లేదు గురువుగారు, లేదు, తనెప్పటికీ అలా చెయ్యడు. ఒకవేళ తను అలా చెయ్యకుంటే అప్పుడు నేను మహారాజుకు తన స్వహస్తాలతో రాసిన అబద్ధపు ప్రేమ సందేశం గురించి చెప్తాను. రామకృష్ణ పండితుడి అంతం రాసి పెట్టబడింది. ఇక దాన్నెవ్వరూ ఆపలేరు. ఇక ఈ శుభగడియల్ని నేను వ్యర్థమైన పూజ, ఈ హల్వా పూరీలు తింటూ వృధా చేసుకోను. పదండి వరుణమాల, త్వరగా కానీ నేను బయట ఎదురు చూస్తూ ఉంటాను. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారు? హారతి ఇవ్వండి. జగన్మాత, నా తెలివి పూర్తిగా స్తంభించిపోయింది. నేను గురువు గారు పన్నిన వలలో చేపలా చిక్కుకుపోయాను. ఒకవేళ గురువు గారి మాట వింటే అప్పుడు ఇరుక్కుపోతానుగా. వినకున్నా ఇరుక్కుపోతాను. ఇది పాము కప్ప సామెత లాంటి పరిస్థితిలా మారింది. మింగడం కుదరదు, కక్కడం కుదరదు. నువ్వే రక్షించాలమ్మా, నువ్వే రక్షించాలి. మహారాజు ఏ క్షణంలోనైనా రావచ్చు, గుర్తుంచుకో. ప్రణామాలు గురువర్య. మీకు అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ శుభ దీపావళి. ఆయుష్మాన్ భవ. దీపావళి శుభాకాంక్షలు మహామంత్రి. కూర్చోండి. ప్రణామాలు గురువర్యా. ప్రణామాలు గురుమాత, అనంత, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీకు కూడా శారదా ప్రణామాలమ్మా. దీపావళి శుభాకాంక్షలు. చాలు చాలు, దీపావళి శుభాకాంక్షలు చాలా ఎక్కువైపోయాయి. ఇక నాటకాన్ని మొదలు పెట్టండి. నేను చూడాలనుకుంటున్నాను నాన్న అసలు ఏం చేస్తాడో. చాలా కాలం క్రితం భారతదేశంలో నిషాద రాజ్యంలో వీరసేనుడి పుత్రుడు నలుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. నలమహారాజు అత్యంత అందగాడు, అలాగే గుణవంతుడు కూడా. ఒకరోజు నలరాజు తన ఉద్యానవనంలో ఒక హంసని పట్టుకున్నాడు. హంస రాజుకి ఒక అత్యంత రూపవతైన కన్య విదర్భ రాజ్యంలోని రాకుమారి దమయంతి గురించి తెలిపింది. తన రూప సౌందర్య ఖ్యాతి ముల్లోకాలు వ్యాపించింది. ఇక హంస ఏం చెప్పిందంటే, నలరాజా, ఒకవేళ మీరు నాకు విముక్తి కలిగిస్తే నేను రాకుమారి దమయంతి దగ్గరికి వెళ్ళి మీ గురించి గొప్పగా చెప్తాను అంది. నలరాజు హంసని వదిలేశాడు. హంస వెళ్ళిపోయి కొన్ని వారాలైపోతోంది. నలరాజు ప్రతి క్షణం రాకుమారి దమయంతి గురించే తలుచుకుంటూ ఉండేవాడు. నలరాజుకి హంస ద్వారా ఎలాంటి సమాచారమూ అందలేదు. ఆయనకి రాజకీయాలపై ఆసక్తే పోయింది.
ఆయన ఎంతో ఉదాసీనంగా ఉండడం మొదలుపెట్టాడు. లామా తను ఉదాసీనంగా ఎక్కడున్నాడో సంతోషపడుతున్నాడుగా. రాకుమారి దమయంతిని స్మరించుకుంటూ ఉదాసీనంగా ఉంటున్నాడు. ఉదాసీనంగా ఉదాసీనంగా గోవిందు ఉదాసీనంగా. పండిత రామకృష్ణ విశ్రామం. పండిత రామకృష్ణ, పండిత రామకృష్ణ. నాకేమనిపిస్తుందంటే పండిత రామకృష్ణ అలాగే తన కుటుంబ సభ్యులు ఎవరూ తమ ఇంట్లో లేరనిపిస్తోంది. ఏం పర్వాలేదు, సమస్త నివాస స్థానం విధ్వంసం. విశ్రామం. ఈ దీపావళి రాత్రి పండిత రామకృష్ణ ఎక్కడికి వెళ్ళుండొచ్చు? కొన్ని రోజుల తర్వాత హంసకి తను రాజుకిచ్చిన మాట గుర్తుకొచ్చింది. దాన్ని నిలబెట్టుకోవడం కోసం తను రాకుమారి దమయంతి దగ్గరికి వెళ్ళింది. రాజకుమారి దమయంతి అభినయాన్ని నాకంటే బాగా ఎవరు చేయలేరు. ఆ హంస నలరాజు గురించి, ఆయన ప్రతాపం గురించి చెప్పింది. అది వినగానే రాకుమారి దమయంతి నలరాజు పట్ల అత్యంత ప్రభావితురాలైంది. అలాగే ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. నలరాజు మీద ఆవిడ మనసులో గల ఆసక్తి ఎంతగా పెరిగిపోతూ వచ్చిందంటే తను అనారోగ్యం పాలైంది. అప్పుడు రాకుమారి దమయంతి తండ్రి మహారాజు భీమాకు తన పరిస్థితి తెలిసింది. అద్భుతం. పండిత రామకృష్ణ మహామంత్రి కూడా ఒక పాత్ర ఇచ్చేశారు. లేదంటే ఆయన మచిలీపట్నం వెళ్ళిపోయేవారు. తల్లి దమయంతి, ఇప్పుడు నువ్వు వివాహయోగ్యురాలవయ్యావు. నీకోసం యోగ్యుడైన వరుణ్ణి వెతకాల్సి ఉంటుంది. నేను మహారాజా ప్రణామాలు. ప్రణామాలు ప్రణామాలు. మంత్రి గారు, మంత్రి గారు, మీరు పాత్రలో ఉండండి. మీరు మహారాజు గారు, మహామంత్రి కాదు. అలాగే పండిత రామకృష్ణ, అలాగే. దమయంతి, ఇప్పుడు నీకోసం నేను స్వయంవరం ఏర్పాటు చేస్తాను. ముల్లోకాల్లోని గుణవంతులైన వరులను నేను స్వయంగా ఆహ్వానిస్తాను. కానీ నాన్నగారు, నా మనసుకైతే నలరాజు నచ్చారు. దయచేసి మీరు ఆయనతోనే వివాహం చేయండి. దమయంతి, ఒకవేళ నలమహారాజులో అలాంటి విషయమేముంటే ఆయనకు తప్పకుండా ప్రాప్తిస్తుంది తమరి తోడు. నీ భావాలను నేను తప్పక గౌరవిస్తాను. ఆయనకు కూడా ఆహ్వానం పంపిస్తాను నేను.
మహారాజా, వేదిక నుంచి బయలుదేరడానికి అనుమతి కోరుతున్నాను. అలాగే అనుమతిస్తున్నాము. ఏమిటి మీరు మహారాజు గారితో ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు మహారాజు భీమా దమయంతి తండ్రి. అదేంటి పండిత రామకృష్ణ, వేదిక మీద ఉంటే ఏమైంది? మహారాజు మహారాజే కదా. అలాగే అలాగే, ఇక మీరు వెళ్ళండి, ప్రేక్షకుల వరుసలో కూర్చోండి. ఇక మీ అభినయం ముగిసిపోయినట్టే. కానీ నేను ఇప్పుడిప్పుడే ఆనందించడం మొదలు పెట్టాను కదా. అయితే ఏమైంది? మీ పాత్ర పూర్తయిపోయిందిగా. అయితే మీరు నాకు నలుడి పాత్ర ఇవ్వండి. మీరు నలుడి పాత్ర వేస్తారా? మీది తండ్రి పాత్ర. వెళ్ళండి, ప్రేక్షకుల వరుసలో కూర్చోండి. అలాగే పండిత రామకృష్ణ. నలరాజుకి మహారాజు భీమా తరపు నుంచి స్వయంవర ఆహ్వానం వచ్చినప్పుడు ఆయన గాల్లో తేలిపోయాడు. ఆయన వెంటనే విదర్భ రాజ్యం వైపు బయలుదేరాడు. మార్గంలో నలరాజుకి ఇంద్రుడు ఎదురయ్యాడు. ఆయన కూడా దమయంతి స్వయంవరంలో పాల్గొనడానికే వస్తున్నాడు. ఈ ఇంద్రుడు ఇంతవరకు రాలేదేమిటి? బావగారు, ఇప్పుడు ఏం చేద్దాం? గోవిందు, నువ్వు కాసేపు అటు ఇటు తిరుగు, నేను వెళ్ళి ఇంద్రుడిని తీసుకొస్తాను. నువ్వు తిరుగుతోండు. అయ్యో ఇంద్రదేవా, మీరు ఇంకా తయారవలేదేమిటి? లేదు. ఎందుకు? ఇంద్రదేవుడు వస్త్రాలు పచ్చ రంగులో ఉన్నాయి కదా. అయితే రామకృష్ణ పండితుల వారు పచ్చ రంగు వస్త్రాలు నాకు శుభ సంకేతం కానే కాదు, నా వివాహ సమయంలో కూడా నేను ఈ పచ్చ రంగు కుర్తానే వేసుకున్నాను. అది ఎంత ముదనష్టపు రోజో ఆ రోజే నేను మొదటిసారి నా భార్యను చూశాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ శిక్షణ నేను అనుభవిస్తూనే ఉన్నాను. కొత్వాల్ గారు, ఈ విషయం నాకు మీరు ముందే ఎందుకు చెప్పలేదు? అదేంటి, మీరు నన్ను అడగలేదు, అందుకే నేను చెప్పలేదు. తెరదించండి, తెరదించండి, తెరదించండి. గోవిందులు, నా ప్రియతమా. అనంతలక్ష్మి. మహారాజా, అసలేం జరుగుతోంది? ఓపిక పట్టండి మహారాణి గారు. పండిత రామకృష్ణ ఈ నాటకానికి దర్శకత్వం వహిస్తున్నారంటే ఏదో ఒక విచిత్రం జరుగుతుంది కదా. అనంతలక్ష్మి, నువ్వేం చేస్తున్నావు? మనం ఒకరి కోసం ఒకరు పుట్టాం నలరాజా. అవును అనంతలక్ష్మి. దమయంతి, దమయంతి, దమయంతి అను గోవిందు. అవును అవును దమయంతి. మహారాజా, ఈ నాటకం తప్పవుతోంది. నలరాజు అన్నింటికంటే ముందు దమయంతికి తన ప్రేమను వ్యక్తం చేయడం కోసం కాదు, నిజానికి ఇంద్రుణ్ణి దూత రూపంలో కలిశాడు. శాంతించండి మహారాణి చిన్నాదేవి. చూడండి ఎంత ఆనందంగా ఉందో. ఈ ప్రపంచం మనం కలుసుకోకుండా ఆపలేదు. మనకు వివాహం జరిగే తీరుతుంది. నాకు నేను వివాహం చేసుకోవాలనుంది. నేను మా బావగారి కంటే తెలివైన వాడిని కావాలి. మహారాజా, ఈ నాటకం తప్పవుతుంది. నలరాజుకి బావగారెవరూ లేనేలేరు. మాకు కూడా ఉండొచ్చు మహారాణి చిన్నాదేవి. అంటే పండిత రామకృష్ణ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు కదా, తప్పెలా జరుగుతుంది? మహారాజా, ఖచ్చితంగా తప్పు జరుగుతోంది. మహామంత్రి గారు. మహారాజా, మహారాజా, మహామంత్రి గారు, నల్లరాకుమారుడికి ఎవరైనా బావు ఉన్నాడా లేదా? మహారాజా, ఎప్పుడైనా ఎవరైనా మనిషి పుట్టాడంటే తనకి తల్లి, తండ్రి, అన్న, చెల్లి, అత్త, మామ, పిన్ని, చిన్నాన్న అంటే చాలా మంది బంధువులు ఉంటారు కదా. దీన్ని బట్టి చూస్తే నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది నలమహారాజు గారికి బావ తప్పకుండా ఉండే తీరాలి. అంటే అంటే నాకు 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 అలాగే అనిపిస్తుంది మహారాజా. కానీ మహామంత్రి గారు, నలరాజు బావ ఎవరన్నారు? గురువర్యులను అడగండి, గురువర్యులను అడగండి. గురువర్య, నలమహారాజుకి బావ ఎవరు?
రామకృష్ణ పండితుడు. మహారాజా ఆయన పండిత రామకృష్ణ అంటున్నారు. ఏంటి? అంటే బాబా ఈ సమాధానం అనేది గురువరిలే ఇచ్చారు. మనం కలుసుకోకుండా ఎవ్వరూ ఆపలేరు. వెళ్ళండి. అలాగే. నీ అన్నయ్య కూడా ఆపలేడా? ఆపలేడు. ఎంతో ప్రేమరసంతో కూడుకున్న నాటకం ఇది. అనంతలక్ష్మి, నువ్వు నా దానివని చెప్పు. నేను ఇక చెప్పేసి అనంతలక్ష్మి, ఇందాక చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పావు కదా. గట్టిగా చెప్పండి. జై మాతాకి. నేను కేవలం నీదాన్నే గోవిందులు. వీళ్ళిద్దరూ నాటకం మొత్తం సర్వనాశనం చేసేశారు. గురువు గారు నా ప్రాణాలు తీసేస్తారు. ఈశ్వరా, ఇప్పుడు నేనేం చేయాలి? రామకృష్ణ పండితుడా, నువ్వు నాకేం చెప్పావు? నాటకంలోని ఏ దృశ్యంలోనూ అనంతలక్ష్మి గోవిందు ఒకరినొకరు ఎదురుపడరన్నావుగా. క్షమించండి గురుదేవా, ఇందులో నా తప్పేమీ లేదు. నేనేమీ చేయలేదు. చేసిందంతా వాళ్ళిద్దరే చేశారు. నేను దీనికి బాధ్యుడు కాదు. నేను ఇప్పుడే వేదిక మీదకెళ్ళి అందరికీ చెప్పేస్తాను. నువ్వే రాజకుమారి జగన్మోహినికి మహారాజు పేరున అబద్ధపు ప్రేమ సందేశం రాశావని. వద్దు గురుదేవా, అంత పని మాత్రం చేయకండి. అంత పని మాత్రం చేయకండి. మీకు చాలా సమయం ఇచ్చాను రామకృష్ణ పండితుడా. నువ్వు నన్నింకా మూర్ఖుని చెయ్యలేవు. గురుదేవా, నేను చెప్పేది వినండి. మొదటి ఖండం పూర్తయిపోయింది. రెండో ఖండంలో నల దమయంతుల స్వయంవరం ఉంది. అందులో మహారాజ్ గారు నలుడు, రాకుమారి జగన్మోహిని ఏమో దమయంతిగా మారుతుంది. మీరు నాటకం ప్రభావం ఎలాగూ చూశారు కదా, కాస్త ఆలోచించండి. ఎప్పుడైతే మహారాజు గారు ఇంకా జగన్మోహిని నల దమయంతుల అభినయం చేస్తారో అప్పుడు ఏమవుతుంది? అలాగే కానీ ఏదైతే జరిగిందో చాలా తప్పు జరిగింది. దీనికి కూడా నేను నీతో లెక్క తేల్చుకునే తీరతాను రామకృష్ణ పండితుడా. ఈ విచిత్రమైన వ్యక్తులు ఎవరు? మన రాజ్యం వాళ్ళని మాత్రం అనిపించట్లేదు. పద చూద్దాం. విశ్రామం. మీరంతా ఎవరు? మేము యాత్రికులం. మీకు విజయనగర రాజ్యంలోకి స్వాగతం. ధన్యవాదాలు. మేము చాలా దూరం నుండి వచ్చామండి. దీపావళి శుభ సందర్భంగా పండిత రామకృష్ణకు శుభాకాంక్షలు చెప్పడానికి. దీపావళి శుభాకాంక్షలు. కానీ ఆయన ఇంటికి మేము వెళ్ళాం, ఎక్కడా కనిపించడం లేదు. పండిత రామకృష్ణ గారు ఇంట్లో ఎక్కడ దొరుకుతారు? మరి ఆయన రాజభవనంలో ఉన్నారు. దీపావళి సందర్భంగా ఆయన నలదమయంతిల నాటకాన్ని ఏర్పాటు చేశారు. మేము కూడా అదే చూడడానికి వెళ్తున్నాం. మీరు కూడా మాతో రండి. అలాగే, చాలా బాగుంది. పదండి 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 రండి. పరివర్త్ పక్పరాయగం. ధన్యవాదాలు. మొదటి ఖండం పూర్తయిపోయింది మహారాజా. ఇప్పుడు నేను నాటకంలోని రెండో ఖండం అంటే నలుడు ఇంకా దమయంతుల స్వయంవరాన్ని మొదలు పెట్టడానికి అనుమతి కోరుతున్నాను. అనుమతిస్తున్నాము పండిత రామకృష్ణ. కానీ రామకృష్ణ పండితుల వారు, ఈ దమయంతి స్వయంవరంలో దేవుళ్ళు దమయంతిని కంగారు పెట్టడానికి నలరాజు రూపాన్ని ధరించారు. ఇక ఎప్పుడైతే దమయంతి చేతిలో వరమాల పట్టుకొని నలరాజును వరించడానికి వచ్చిందో అప్పుడు తనకు అక్కడ స్వయంవరంలో పాల్గొనడానికి వచ్చిన రాజులందరూ నలరాజులా కనిపించారు. ఇక ఈ అద్భుతమైన సంఘటన నాకు తెలిసి దాన్ని దృశ్య రూపంలో చేయలేవు. అది అసంభవం. సాధ్యమే గురుదేవా, మీరు చూస్తూ ఉండండి. నేను మాత్రం నమ్మలేను.
గురుమాత వరుణమాల దయచేసి వేదిక మీదకి రండి. నేనా? రామకృష్ణ పండితుడా, వరుణమాలెందుకు? మీరు మహారాజు ఇంకా గురువర్య, మహారాజా, నేను అన్నదానికి అర్థం ఏంటంటే ఒకవేళ ఏదైనా అద్భుతం చేస్తుంటే అందరికంటే ముందు మహారాజునే పిలవాలి. మహారాజ్ గారిని కూడా పిలుస్తాను గురుదేవా, కానీ అందరికంటే ముందు గురుమాత. ఖచ్చితంగా పండిత రామకృష్ణ ఏదో ప్రత్యేకమైన పాత్ర మలిచినట్టున్నాడు. అవును మహారాణి తిరుమలంబ, మేము కూడా చూడాలని ఉత్సాహపడుతున్నాం. అనంతలక్ష్మి, నేను నీకు సహకరించాను కదా. అవును ప్రియతమా, ఇప్పుడు మన ప్రేమ విజయనగరం మొత్తానికి తెలిసిపోయింది. ఇప్పుడు మా అన్నయ్య గారు నాకు వివాహం నీతోనే చేయాల్సి వస్తుంది. ఏంటి, నువ్వు నిజం చెప్తున్నావా? అవును అత్తయ్య, ఈయన గురుమాతని వేదిక మీదకి ఎందుకు రమ్మన్నాడు? నాకు తెలీదు. నువ్వే ప్రశ్న అడిగి నువ్వే జవాబు చెప్తున్నావా? ప్రశ్న నాది, జవాబు అత్తయ్యది. నోరు మూసుకో. లామ ఏదో ప్రత్యేకంగా చేయబోతున్నాడు. నిజం చెప్పా. ఈ రామకృష్ణ పండితుడు శ్రీకృష్ణ దేవరాయల్ని అలాగే రాజకుమారి జగన్మోహిని పిలిచుండాల్సింది. వరుణమాలని ఎందుకు రమ్మన్నాడు? నేనే స్వయంగా వెళ్ళి చూడాల్సి ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా ఉంది. పండిత రామకృష్ణ ఇదెలా చేసుంటాడు? ఎవరో వస్తున్నట్టున్నారు. విశ్రామం.